ఈరోజు మన గ్రాండ్ స్పీకర్ సీమా సుభాష్ గారు, సీనియర్ పిరమిడ్ మాస్టర్ మేడం, గత 16 సంవత్సరాల నుంచి ధ్యాన మార్గంలో ఉన్నారు. అలాగే వెజిటేరియన్ విఎంసి వెజిటేరియన్ మెడిటేషన్ ఛానల్ రన్ చేస్తున్నారు కేరళ రాష్ట్రంలో. సో ఆ ఛానల్ ద్వారా ఎన్నో శాకాహారం గురించి, మెడిటేషన్ గురించి, పిరమిడ్ గురించి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు ప్రజలందరికీ వెళ్ళేలా చేస్తున్నారు. అలాగే ధ్యానం ద్వారా తను థైరాయిడ్, ఊబకాయం, వెన్నెముక నొప్పి, కన్ ఐసైట్ అండ్ కళ్ళంట నీరు కారడం, డిప్రెషన్, ఇలా ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించుకున్నారు మేడం. సో ఈ రోజు తన యొక్క అనుభవ జ్ఞానాన్ని మన ముందుకు పంచడానికి వచ్చేసారు. గ్రాండ్ వెల్కమ్ మేడం. పత్రిజీ ధ్యాన మహిళా ఛానల్లో ఆరోగ్య మహిళా కార్యక్రమానికి గ్రాండ్ వెల్కమ్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. ఎస్. చాలా చాలా ఈరోజు ఆనందం. సంపూర్ణ ఆరోగ్యం అనే అంశం మీద మేడం యొక్క అనుభవాలు, ధ్యానం ద్వారా ఎలా తగ్గించుకున్నారు, సో ఇలాంటి ఎన్నో అనుభవ జ్ఞానంతో ఉన్న విషయాలను మన ముందు షేర్ చేయబోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియచేస్తూ, అంటే ఇప్పుడు ఈ యొక్క అదే విసు చెప్పినట్టు ధ్యాన ఆరోగ్య మహిళ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం అనేది మహాభాగ్యం పట్ల అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళకి తెలియదు ఇది ఎలా తెచ్చుకోవచ్చు అనేది. అయితే పరమగురు పత్రిజీ ధ్యానం నేర్పించడం ద్వారా ఎన్నో లక్షల మంది ఇవాళ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను అంటే వారు చెప్పినది లోపలికి ఎంత గొప్పగా, ఎంత త్రికరణ శుద్ధిగా వాళ్ళు గ్రహించి దాన్ని నమ్మి ఆచరించడం బట్టే. సో నాకు ఈ ధ్యానంలోకి వచ్చేటప్పుడు నేను మా జీవితంలో ఎన్నో లక్షల రూపాయలు మాకు లాస్ అయిపోయి, కోపతాపాలతో, అందరి పట్ల పగా విద్వేషాలతో, అందరి మీద వాళ్ళ తలలో అన్ని తప్పుల్ని వేస్తూ, నేను నన్ను చాలా పరమ పవిత్రురాలుగా చిత్రీకరిస్తూ, నా యొక్క స్వభావము, నా యొక్క గుణము సరిగ్గా లేనందువలన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ఆ సమయంలోనే నాకు ధ్యానం పరిచయం అయింది నా ఫ్రెండ్ మల్లిక ద్వారా. తనకి కూడా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. సో నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత ధ్యానంలోకి వచ్చింది అని చెప్పలేను, అంటే ఒక క్లాస్కి తీసుకువెళ్ళారు వారు. ఆ క్లాస్లో నేను వినేది కర్మ సిద్ధాంతం గురించి అనమాట. సో ఫస్ట్ పరమగురు పత్రిజీ దగ్గరికి వారు నన్ను తీసుకొని వెళ్ళేటప్పుడు మా జీవితంలో జరిగిన అన్ని సమస్యలు, అంటే ఈ యొక్క ఇబ్బందులు, ఫైనాన్షియల్ ఎంత ఇబ్బందులు వచ్చి అన్నీ నేను పరమగురు పత్రిజీకి చెప్పుకుంటాను అనమాట. పత్రిజీ ఇలా సంభవించింది, ఇన్ని లక్షల రూపాయలు మాకు నష్టమైపోయింది, ఇవన్నీ చెప్పేటప్పుడు వారు ఒకటే నన్ను అలా కళ్ళలోకి చూస్తూ వారు అడిగింది ఒకటే, నవ్వుతూ పాపాలు చేసేటప్పుడు తెలుసుకోలేదా, ఏడుస్తూ అనుభవించాల్సి ఉంటుంది అనేది. ఇప్పుడు నాకు అర్థం కాలే, పరమగురు చెప్పింది గ్రహించే స్థితి లేదు, శక్తి లేదు, శ్రద్ధ లేదు. నన్ను ఎవరైనా ఎంచడం నాకు అంతకన్నా నచ్చదు, ఎందుకంటే అంత ఈగోతో ఉండేది నేను. కానీ తర్వాత నేను ఒక క్లాస్ వినేది కర్మ సిద్ధాంతం గురించి. కర్మ సిద్ధాంతం అంటే మనం చేసిందే మనం అనుభవిస్తున్నాము అనేది తెలిసింది ఆ క్లాస్లో. అప్పుడు పరమగురు పత్రిజీ చెప్పిన చిన్న చిన్న పాపాలకు, చిన్న చిన్న రోగాలు, సో మనం ఏదైతే మన ఇతరులకు ఇచ్చామో అది మాత్రమే మన జీవితంలోకి తిరిగి వస్తుంది. అవన్నీ విని విని అంటే కొంతవరకు అవునా అని ఒక ఆశ్చర్యంతో నేను దాన్ని గ్రహించేదాన్ని. కానీ దాన్ని నమ్మడానికి బాగా సాధన చేసేటప్పుడు, సాధన ద్వారా నాకు శక్తి పొందేటప్పుడు మాత్రమే నేను దాన్ని పరిపూర్ణంగా నమ్మాను. అందువరకు సారీ, నమ్మకం రాలే, ఎందుకంటే శక్తి లేదు. కొత్త కొత్త నాలెడ్జ్ ఇది, ఇదంతా ఎవరు చెప్పలేదు మాకు. నీకు ఒక కష్టం వచ్చింది అంటే ఇతరుల ద్వారా, నీకు ఒక రోగం వచ్చింది అంటే దానికి ఎవరో ఏదో ఒకటి చేస్తుంటాను, లేకపోతే ఇతరుల యొక్క అసూయ వలన, లేకపోతే దృష్టి వలన, అంటే వారి ఓర్వలేకపోవడం వల్లనే నీకు ఇది జరిగింది అనేదే చిన్నప్పటి నుంచి విన్నాం. కానీ నా లోపల ఓర్వలేకతనం ఎంత ఉంది, దానివల్లనే నా లోపల ఎంతో అసూయ ఉండడం వల్ల, నా లోపల ఇతరుల్ని క్షమించే గుణము లేకపోవడం వల్ల, నా లోపల ఎంతో స్వార్థత ఉండడం వలన, నా లోపల కుబుద్ధి, కుజ్ఞానము, దుర్గుణాలు, అవలక్షణం వలన నేను ఇతరులకి చేసేదే నేను ఇవాళ అనుభవిస్తున్నాను అనేది అన్ని కొత్త జ్ఞానం నాకు. సో ధ్యానంలోకి వచ్చిన తర్వాత మెల్లిగా మెల్లిగా సత్యాన్ని గ్రహించి, అంతగా తెలుగు రాదు అప్పుడు, అయినా గ్రహించిన సత్యాన్ని, ఇప్పుడులాగా యూట్యూబ్లు లేవు, ఫోన్లు లేవు, పరమగురు పత్రిజీని ఎప్పుడో కానీ దొరకదు, దొరికినా కూడా మనం వారితో ఏం మాట్లాడే పరిస్థితులు లేవు, తెలియదు, మాట్లాడడానికి కూడా ఏం మాట్లాడాలో తెలియదు.
మాస్టర్స్ కూడా లేదు. పరిమితమైన జ్ఞానంతో వారికి తెలిసినదే గైడ్ చేస్తూ ఉంటారు. అందులో వారి బుద్ధి కూడా కలిసేది, అప్పుడు అది తెలిసేది కాదు మాకెవ్వరికి. వారికి నచ్చినట్టు వారు ఆ సత్యాన్ని ఆ వారు కొంచెం మలుచుకొని చెప్పేది, అదంతా అప్పట్లో నమ్మేది. సో ఎప్పుడైతే పరమగురు పత్రిజీ చెప్పింది, వచ్చేవాళ్ళు చెప్పినవి పట్టుకొని అంతే తెలుసు, అంతకు మించి ఏమి మాకు ఆప్షన్స్ లేవు అప్పుడు. సో ఆ ఇంట్లో కూర్చొని ఆ చేసిన ధ్యానాల్లో ఆ ఒక ఎప్పుడైతే శూన్యంలో కొంతసేపు అలాగా ఉండేటప్పుడు, జీవితంలో ఫస్ట్ టైం ఆ సుఖం అనేది, శాంతి అనేది అనుభవించేటప్పుడు, అందులో కొంతసేపు ఉండేటప్పుడు మా పరిమితమైన పరిస్థితుల్లో నాలాంటి వాళ్ళని నమ్మించడం ప్రకృతి బాధ్యతగా తీసుకుంది. ఫస్ట్ అంటే నాకు ఇది రెండు ఒక్కటిగా ఉండేది, థైరాయిడ్స్ లైఫ్ లాంగ్ వేసుకోవాలని చెప్పారు. అప్పుడు ఆ సమయంలోనే అంటే మన వాస్తవాన్ని మనమే సృష్టించారు, మనకి ఒక రోగం వచ్చిందంటే దానికి ఒక కారణం ఉంది అనేది తెలుసుకున్నాను అనమాట. సో అప్పుడు నాకు ఈ యొక్క ఇన్ని ఇబ్బందులు నా జీవితంలో జరిగేటప్పుడు నా వాక్కు సరిగ్గా ఉండేది కాదు, సరైన వాక్కు నాలో ఉండేది కాదు. చాలా విపరీతమైన కోపం ఉండేది అందరి పట్ల. ఆ ఇతరుల్ని చాలా నొప్పి పెట్టినట్టు మాట్లాడడం నాకు చాలా ఈజీగా ఉండేది. ఎందుకంటే నా సంస్కారం కూడా, నేను పుట్టి పెరిగిన ఇంట్లో వాతావరణం అంటే మా తిండి ఏంటి, 365 రోజు నాన్ వెజ్ ఫుడ్ తినేవాళ్ళం మేము కేరళైట్స్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మా వారు ఒక చాలా డబ్బు ఉన్నవారు, నన్ను పెళ్లి చేసుకోవడం బట్టి ఆహంత ఉండేది. సో అలాంటప్పుడు అన్నీ నా మాట తీరు ఎలా ఉండాలి అంటే, బాగా మంచిగా మాట్లాడతాను, మంచిగా అభినయిస్తాను. అలాగే తేడా వస్తే చాలా వికృతంగా మాట్లాడి విపరీతమైన కోపంతో ఇతరుల్ని చాలా హింసించేది. సో అదిగోండి దానివల్లనే నా వాక్కు సరిగ్గా లేదు అనేది నాకు సూచన చేయడానికి ఇది రెండు ఒక్కటిగా ఉంది అనేది అర్థమైంది. ధ్యానంలోకి వచ్చిన తర్వాత కార్యకారణాలు క్లాసులు వినేటప్పుడు మెల్లిగా అక్కడక్కడ ఒక్కొక్కటే వింటది. సో దాన్ని పట్టుకునేది. ఇప్పుడు లాగా ఇంత వాస్ట్ నాలెడ్జ్ అప్పుడు దొరికేది కాదు. ఇప్పుడు చాలా అనుభవ జ్ఞానాలు నిజాయితీగా చెప్పేవాళ్ళు ఉన్నారు, అప్పుడు అంతగా లేదు. పత్రిజీ తప్ప ఎవరు లేరు. వాళ్ళకి వచ్చిందే వాళ్ళు చెప్తారు. దానిలో ఇంకా పాపం తెలియక అది ఇది అన్ని కలుపుతూ ఉండేది. అదంతా తర్వాత అర్థమైందిలే. ఎందుకంటే మనం ఎక్కువ సాధన చేసేటప్పుడు ఎవరిలో ఎంత క్లారిటీ ఉండేది, వారి జీవితాన్ని బట్టి, వారి చెప్పిన మాట బట్టి, వారి ప్రకృతికి చేసే సేవను బట్టి అన్ని అర్థమయ్యేది తర్వాత. సో అందుకు కొంత లేటుగా ప్రాసెస్ అయింది మాకు. ఇప్పుడు కాలంలో అలా కాదు, కరెక్ట్గా సత్యాలు చెప్పేవాళ్ళు చాలా మంది, రియల్ గైడెన్స్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా పరమగురు పత్రిజీ చెప్పింది అలా వింటే చాలు, మనకి ఇంకేం అక్కర్లే. సో అందుకని అలాగ ఫస్ట్ నాకు ఈ యొక్క మిర్రర్ థెరపీ అనేది విన్నాం. అప్పుడు మిర్రర్ థెరపీ అంటే మన అద్దంలో చూసుకొని నా తప్పుని నేను ఒప్పుకోవడం అనమాట. నా థైరాయిడ్ అనేది ఇక్కడ ఇలా ఉండేది, చాలా ఇలా ఇలా ఉండేది. అయితే నేను నా వాక్ సరిగ్గా లేదా, అది నాకు తెలియచేస్తున్నారా, ఓహో ఇది నేనే సృష్టించుకున్నానా, నేను నిన్ను నీలో నుంచి తప్పించుకోవడం కోసం నేను మాత్రలు వేసుకుంటూ మరీ నీతో యుద్ధం చేసుకుంటున్నానా, నీతో చాలా నేను అస్సలు అంగీకరించటం లేదు కదా. ఎందుకంటే నన్ను సరి చేసుకోవడం కోసం నా లోపలే అన్ని తప్పులు ఉన్నాయి, నా లోపల ఉన్న దుర్గుణాలని నాకు తెలియచేయడం కోసమే ఇదంతా ఇలా ఉన్నానా, కానీ నేను తెలుసుకోలేకపోయిందే. ఇప్పుడు నాకు నా తప్పు తెలిసొచ్చింది, సారీ, ఐ లవ్ యూ అని చెప్పడం మొదలుపెట్టా. అదల్లో నేను నన్ను చూసుకొని నా తప్పుల్ని సరిదిద్దుకోవడం కోసం ఒక ప్రయత్నం చేశాను. మెడిటేషన్ చేయడం బట్టి ఇదంతా తెలిసింది. సో అలాగా మెడిటేషన్ చేసేటప్పుడు ఇది అప్రత్యక్షమైంది చాలా. అప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ, ఏంటి ఇంతలా ఉండేది సీమ, ఏమైంది ఒకసారి చెక్ చేయమని చెప్పారు. వాళ్ళు బలవంతంగా, నాకు తెలియదు చెక్ చేయాలన్న ఆలోచన నాకు లేదు, అంత నాలెడ్జ్ లేదు నాకు. అప్పుడు చెక్ చేశారనమాట. చెక్ చేసేటప్పుడు అందులో ఈ మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ లో ఒక పేరు గావించిన డాక్టర్ ఉంది. వారు కూడా చాలా అనుమానంగా చెప్పారు, ఈమెకి థైరాయిడ్ మాయమైందా. సో అంటే నమ్మటం లేదు. ఆయన డాక్టరే, ఈ ఈ యొక్క సొసైటీలో ఉంది, పత్రిజీతో గొప్పగానే ఉంది. కానీ ఆయన డాక్టర్ అనే చదువుకే ఇంపార్టెన్స్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అందే. ఆయన పరమగురు పత్రిజీతో పాటు ఉన్నారు కానీ వారిని ఏమీ పెద్దగా నమ్మలేదు, స్పిరిచువల్ సైన్స్ ని ఎప్పుడు ఆయన హైలైట్ చేయలేదు. ఆయన దీన్నే అపనమ్మకంతో మాట్లాడారు నన్ను ఇతరులు పరిచయం చేస్తే. అప్పుడు నా ఫ్రెండ్స్ ఒకసారి చెక్ చేద్దాం అంటే థైరాయిడ్ లేవు నాకు.
అప్పటికి లైఫ్ లాంగ్ థైరాక్సిన్ వేయాలని ఎన్నో సంవత్సరాల నుంచి థైరాక్సిన్ వేసుకుంటున్నారు. సో అది మాయం అవ్వడం అనేది, ఇన్ని దీని మీద డిస్కషన్స్ రావడం అనేది నన్ను ఆలోచన చేసింది నాలో. అరే ఇంతలాగా అంటే దీన్ని ఎవరు నమ్మటం లేదా? అంటే నా కుటుంబంలో ఉన్న వాళ్ళు, నా చుట్టూ ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు, కానీ దీన్ని నమ్మే స్థితిలో ఉన్న వాళ్ళు కూడా నమ్మరా అనే ఆలోచన వచ్చింది. అయితే నాకు అర్థమైంది, దేవుడా పరమగురు పత్రిజీ చెప్పింది నో డాక్టర్ నో మెడిసిన్ అంటే ధ్యానం సకల రోగ నివారిణి అనేది వారు చెప్పింది. నాకు ఏం తెలీదు, ఏదో కొంచెం కొంచెం ధ్యానం చేసినందుకే ఈ మార్పు వచ్చి నా అలాంటి వ్యక్తులను నమ్మించాను. అంటే ఈ ప్రకృతిలో శక్తి ఎంత గొప్పది, ఈ యొక్క ఆత్మశక్తి ఎంత గొప్పది అనేది నన్ను నమ్మించేటట్టు ఫస్ట్ మిరాకులస్ ఎక్స్పీరియన్స్ ఇది. అంటే నాకు కనిపించినది, దీని ద్వారా వచ్చిన లావ్ అనమాట. చాలా 87 kg ఉండేది నేను, చాలా సన్నంగా ఉన్న వ్యక్తి నేను. కానీ ఎప్పుడైతే నా లోపల అంటే విపరీతమైన లావుకి అలాగే కారణం మనలో విపరీతమైన కోరికలు ఉండటం బట్టి అనేది విన్నాం. అయితే చెక్ చేస్తే నాలో జరగరాని కోరికలు అంటే నా కుటుంబంలో నాకు ఏ స్వేచ్ఛ ఉండేది కాదు. సో నా భర్త ఇంటికి వచ్చిన తర్వాత అన్ని ఈయనే నాకు అంటే నెరవేర్చి ఇవ్వాలి, ఆయన అది నా హక్కు, ఈయన బాధ్యత అని నమ్మి చాలా ఇబ్బందులు పెట్టేది ఆయన్ని. కానీ ప్రతిదానికి ఒక పరిమితి ఉంది కదా, ఆయనకే అలవాటు లేదు, పెళ్ళి అయిపోయి కొత్తగా అన్నీ నేను తెలుసుకోవాలని ఆయన కూడా కోరుకోవడంలో తప్పులేదు. కానీ నాకు నా ఇంట్లో జరగలేనిది అన్నీ మా వారు జరిపించాలనే ఒక పంతం ఉండేది. ఆ పంతం విపరీతమైన కోరికలకి తావేసి దుఃఖంతో, చాలా దుఃఖము, జరగరాని కోరికల వలన చాలా విపరీతంగా లావ్ అయిపోయింది. ఎప్పుడైతే ఈ థైరాయిడ్ తగ్గిందో, థైరాయిడ్ తగ్గేటప్పుడు నాకు ధ్యానం పట్ల ఆదరణ వచ్చింది, నమ్మకం వచ్చింది, శ్రద్ధ వచ్చింది, డెడికేషన్ వచ్చింది, సమర్పణం అనేది వచ్చింది. సో అలాంటప్పుడు ఈ యొక్క విషయం నెక్స్ట్ క్లాస్లో ఇది విన్నాను. చిన్నదే నాకు అర్థమవుతుంది, పెద్దగా అప్పుడు అర్థం కాదు. చిన్న చిన్నగా తెలుగు అర్థమైంది. ఆహా ఇదా విపరీతమైన కోరికలు ఉందా అంటే, చూస్తే అందరి ముందు నాకేం కోరికలు లేదంటే అని నేను చెప్పొచ్చు, కానీ నా లోపల ఉన్నదంతా కోరికలేని అర్థమైంది. సో అప్పుడు ధ్యానం ఒక సమయాన్ని పెంచాను. ధ్యానం ఒక సమయాన్ని పెంచేటప్పుడు నా బరువు అనేది 27 kgs తగ్గాయి. అది జనాల్ని అవాక్కయ్యేటట్టు చేశారు. ఏం చేశారు సీమ, అసలు ఏదైనా ఒబేసిటీ ఉండేది కదా నీకు, ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తున్నారా లేకపోతే ఉపవాసం చేస్తారంటే ఏం లేదు, ఏమీ చేయలేదు. ఎక్కువ కోరికలు ఉండేటప్పుడు కూడా నాకు తెలియదు, కానీ వారు చెప్పేటప్పుడు వారి పట్ల నాకేం కోపం రాలేదు. నన్ను నేను చెక్ చేసుకున్నారు, నిజమేనా ఈ వ్యక్తి చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అంటే నా లోపల అన్ని కోరికలు ఉండేది. సో అప్పుడు సాధన అంటే శక్తి లేకపోవడం వల్లే కోరికలు ఎక్కువ ఉంది. శక్తి ఎప్పుడైతే రిసీవ్ చేసుకోవడం, శూన్యంలో ఎక్కువ సమయం నేను ఉండడం నేర్చుకున్నాను, అంటే అలవాటు చేసుకున్నాను, అంగీకార తత్వం వచ్చింది. నా లోపల ఉన్న తప్పుని నా లోపలే కారణం ఉంది, ఇంకెక్కడ కారణాలు లేవు, నా లోపలే ఉంది అంటే నా లోపల సరి చేసుకున్నారు. అంటే నాకు నేనా అంటే కాదు కాదు. ధ్యానంలో మహాపరిశీలనలో చాలా ఎక్కువ సేపు సమర్పణతో, శ్రద్ధతో, వినయంతో, గ్రాటిట్యూడ్తో ఉండడం బట్టి నాలో ఎనర్జీ అపారంగా పెరిగి ప్రాణశక్తి, ఆ విశ్వశక్తి నాలో అపారంగా రిసీవ్ చేసుకొని నా లోపల తెలియకుండానే నాలో సూక్ష్మ పరివర్తనాలు జరగడం మొదలుపెట్టింది. అందుకే ప్రతిరోజు ధ్యానం కంపల్సరీ అంటారు పరమగురు పత్రిజీ. లేకపోతే అది అంటే పాము నిచ్చెన ఇది ఉంది కదా, స్నేక్ అండ్ ల్యాడర్స్ ఆటలాగా. అంటే మనం ధ్యానం మధ్యలో ఆపేస్తే, ధ్యానం కొంచెం తగ్గిస్తే చిన్న పాము మింగేస్తుంది. ఇంకా ధ్యానం ఇంకా కొంతసేపు అంటే మనకి ఏదో దొరికారు, ఏదో రోగం తగ్గింది, లేకపోతే ఏదో జ్ఞానం వచ్చింది, నాకు ఇప్పుడు బాగానే ఉంది అనుకొని ధ్యానమే కొంతసేపు ఎప్పుడో టైం పాస్కి చేసే వాళ్ళ ఇంకా కొంత పెద్ద పాంపు మింగేస్తుంది, నిచ్చెన ఎక్కుతూ ఉంటుంది. ఫస్ట్ ఏమో ధ్యానం తగ్గే కొద్దీ కొంచెం చిన్న పాములు మింగేయడం, అంటే మనకి అది తెలియదు ధ్యానం తగ్గిపోయింది అనేది కూడా మనం నమ్మం. ధ్యానం నేను చేస్తున్నానండి అని అంటారు, కానీ ధ్యానంలో వచ్చేదంతా పొందారు వీళ్ళు. పొందిన తర్వాత అహం వస్తుంది, మళ్ళీ అహంకారం వస్తుంది. నాకు ధ్యానం ద్వారా నేను అన్ని అన్ని కవర్ అయిపోయిందండి, నాకు అన్ని నేను ఏంటి దక్కి ఒక అహం వస్తుంది. అది పెద్ద పరీక్ష అనమాట. అక్కడే ఈ చిన్న పాములు అలాగే ఇంకా కొంత పెద్ద పాములు మింగడం మొదలు పెడతారు. తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, ధ్యానంలో వచ్చింది కదా నాకు, తర్వాత ఎప్పుడో చేస్తానులే అనుకుని ధ్యానం పూర్తిగా వదిలేస్తారు.
వీళ్ళు అనుకుంటారు నిచ్చెన ఎక్కుతున్నారు, నాకేం ఇప్పుడు ఏం ఇబ్బంది ఉంది అని అనుకుంటారు. అలాగా పెద్ద పాము మింగేస్తారు మనల్ని. పెద్ద పాము మింగేస్తే పైన నుంచి నిచ్చెన ఎక్కి 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 అక్కడి నుంచి కింద పడిపోతారు. సో అలాంటి అనుభవాలు నా జీవితంలోకి వచ్చాయి. ఎందుకంటే సరైన గైడెన్స్ లేదు. వచ్చే వాళ్ళలో కూడా అంతంత మిడిమిడి జ్ఞానం ఉండేది. జనాల్ని ఆకట్టుకునే విధంలో వాళ్ళు మాట్లాడారు, కానీ వాళ్ళలో నిజాయితీగా వాళ్ళు ఒక ధ్యానం, నిత్యం ధ్యానం చేసి అనుభవాల ద్వారా అనుభవ జ్ఞానం మాత్రమే చెప్పలేదు వాళ్ళు. అనుభవ జ్ఞానానికి బదులు అక్కడిది ఇక్కడిది ఆళ్ళది ఈళ్ళది, తర్వాత వీళ్ళకి తెలుసుకున్నది వీళ్ళు అర్థం చేసుకున్నది అన్నీ మాకు చెప్పడం బట్టి మేము కొంత డిస్టర్బెన్స్ అయ్యాం. నాలాంటి కొంత తక్కువ ఆలోచన, ఎక్కువ కోరికలు, ఎక్కువ ప్రాపంచికంగా ఉన్న వాళ్ళని డీల్ చేయాలంటే చాలా కష్టం. సో వచ్చే వాళ్ళు మమ్మల్ని మబ్బు పెట్టి మాతో మాతో ఫ్రెండ్షిప్ చేయడానికి వాళ్ళు ఎక్కువ ఇష్టం, లేకపోతే ఇంకా ఇంకా మమ్మల్ని వాళ్ళ బుట్టలో వేసుకోవాలి అలాంటి వాళ్ళు వచ్చేది ఫస్ట్ ఫస్ట్ లో. ధ్యానం చేసే వాళ్ళందరూ ఆత్మజ్ఞానులు కాదని పత్రిజీ ఎప్పుడు చెప్పేది. ఫస్ట్ ఫస్ట్ అంతా వీళ్ళకి ఏదో చెప్పడం అలవాటు. అసలు కొంతమంది అయితే ఈ ఆడవాళ్ళని బాగా గాలం వేసేవాళ్ళు. అంటే ఆడవాళ్ళకి కూడా ఏం తెలియదు పాపం, ఇంట్లో ఉండేది. ఇదంతా కొత్త కొత్త జ్ఞానం ఎవరైనా అలా చాలా మంది మిస్గైడ్ అయిపోయారమ్మా. చాలా మంది మంచిగా ఈ ధ్యానంలోకి ప్రవేశించి గొప్ప గొప్ప ఆత్మీయ మార్గాన్ని నమ్ముకొని వచ్చేవాళ్ళు చాలా మిస్గైడ్ అయిపోయారు. దాని కొరకు చాలా మంది ఉండేవారు మన సొసైటీలో. అలాగా అందులో పడిపోయి పెద్ద పాము పాము మింగేలాగా, ఎందుకంటే సాంగత్యం మాది సరిగ్గా ఉండేది కాదు. సరైన సాంగత్యం మాకు దక్కలేదు. అందరూ మిడిమిడి జ్ఞానులే, మాక ఏబిసిడి రాదు. సో అది ఇప్పుడు 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 కాలం మారిపోయింది. నేను 16 years బ్యాక్ సంగతి చెప్తున్నా. అప్పుడు అలా ఉండేది. ఆ ఫస్ట్ 2-3 years అనేది నేను స్టడీ అవలే. కానీ నా లోపల ఏదో పూర్వజన్మ సంస్కారం ఉండి ధ్యానాన్ని నేను నమ్మాను శ్రద్ధగా. కొంత కొంత చేసేటప్పటికే నాకు థైరాయిడ్ తగ్గిపోయింది. అంటే ఈ యొక్క స్పెక్స్ లేకపోతే నాకు కళ్ళల్లో నుంచి నీళ్లు దారగా కారుతాయి. ఇప్పుడు ఇది తీసినా నేను చిన్న చిన్న అక్షరాలు చాలా పెడుతూ ఉంటాను. తర్వాత నేను ఐబ్రోస్ గట్ట బ్యూటీ పార్లర్లో ఐబ్రోస్ చేసేటప్పుడు చిన్నగా ఉంటాయి కొన్ని. సో అది ఈజీగా కనిపించడానికి సైట్కి పెట్టాను అంతే. కానీ అప్పట్లో బాగా నాకు కళ్ళల్లో నుంచి నీరు కారేది. అది కూడా నేను విన్నాను. ఇతరుల పట్ల నా యొక్క ఆలోచన అంటే నేను మంచిగా చూసేది కాదు వాళ్ళని. వాళ్ళ లోపల అంటే నా జీవితంలో జరగలేనిది వారి జీవితంలో జరిగేటప్పుడు నా లోపల ఏడుపు అంటే అసూయత చూసేది. వాళ్ళు మంచిగా ఆనందిస్తున్నారే, చాలా చక్కగా ఉన్నారే అని నేను చూడలేదు. వాళ్ళ వాళ్ళ లోపల వాళ్ళ యొక్క ఆనందాన్ని చాలా నీచంగా చూసేది. అంటే ఇప్పుడు అంటే నాకు నాకు ఇష్టం లేదు అవన్నీ చూడడం. అందుకు కళ్ళు నిండుగా నిరంతరం ఏడిచేటట్టు ఉండేది. ఎప్పుడు కళ్ళల్లో నుంచి నీరు గారేది. సో అదంతా సెటరేట్ అయిపోయింది నాకు. ఆ తర్వాత నాది ఈ లావు అనేది ఎప్పుడైతే నన్ను నేను తెలుసుకున్నానో, కారణం తెలుసుకున్నాను. ఇదా అయితే శక్తి పెరిగే కొద్దీ ఈ లావు తగ్గిపోయింది. 27 kgs తగ్గిపోయింది. అలాగే బ్యాక్ బోన్ పెయిన్ ఉండేది. అంటే చిన్నప్పుడు మా ఫ్యామిలీస్ అంటే మేము అంటే అంత చక్కగా చాలా కలివిడిగా ఉన్న ఫ్యామిలీ కాదు. ఫ్యామిలీలో పుట్టలేదు నేను. అలాంటి ఫ్యామిలీని ఎన్నుకున్నాను. అది ఫ్యామిలీ తప్పు కాదు. నా యొక్క ఆత్మీయ ప్రగతి కోసం అలాంటి ఫ్యామిలీని ఎన్నుకున్నాను. సో అందుకు మా ఈ యొక్క నలుగురు పిల్లలన్నమాట. సో నాన్నగారు మిలిటరీలో ఉంటారు, అమ్మగారు ఏమో ఈ పొలాలు ఇవన్నీతో అమ్మ తిరుగుతూ ఉంటారు. మేము ఇంట్లో ఉంటాం స్కూల్ నుంచి వచ్చిన. సో మేము నలుగురు కూడా గొడవలు పెడతారు. అందులో మా తమ్ముడు అక్క చాలా విపరీతంగా మమ్మల్ని కొట్టేవారు, నన్ను చెల్లిని. సో ఇలా వంగి నిలబెట్టి వంగి ఇలా పెట్టేసి వెండి ముక్క మీద ఇలాగ గుద్దేవారు. మరి లేవలేనంత పరిస్థితిలో ఉండేది. అదంతా ఎఫెక్ట్ అయిపోయి నాకు బాగా బ్యాక్ బోన్ పెయిన్ ఉండేది. సో అలాంటప్పుడు అది నేను ఎక్కువసేపు కూర్చోలేను, ఎక్కువసేపు నిలబడలేను, ఇలా పడుకోలేను. సో అదంతా ఇబ్బందులు ఉండేది నాకు. డెలివరీ అయిపోయేటప్పుడు ఆ టైంలో గట్ట చాలా ఎక్కువ అయ్యేది నాకు. కానీ అది కూడా నాకు రిలీఫ్ ఇవ్వడం మొదలు పెట్టాం. మరి ఇంకా కొంత అంటే అటు ఇటు అన్ని ఇన్బ్యాలెన్స్ అయిపోయినా ధ్యానం చేయడం బట్టి ఓకే ఇవన్నీ తగ్గిపోయింది అనమాట. నాకు తగ్గిపోయింది. సో తర్వాత ఇవన్నీ ఆరోగ్య సమస్యలు అన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత
నాకు ఈ యొక్క సాంగత్యం సరిగ్గా లేకపోవడం వల్ల, సాంగత్యాలలో ఎందుకంటే నాకు నా అనుభవాలు నేను చెప్పుకుంటాను. నా అనుభవాలు చెప్పేటప్పుడే నాకు చాలా మంది నాలో అట్రాక్ట్ అవుతారు. వాళ్ళందరితో ఫ్రెండ్షిప్ చేస్తాను. ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు మన ధ్యానం గురించి చెప్పేది కొంతవరకే. ఆ తర్వాత మళ్ళీ పర్సనల్, అంటే వాళ్ళు ఇండివిజువల్గా, అది మన యొక్క ప్రైవేట్ జీవితంలోకి, మన వ్యక్తిపరమైన విషయాల్లోకి, లేకపోతే అలాంటి వాళ్ళందరి యొక్క గ్యాదరింగ్లోకి అన్ని దారి తీసింది. దారి తీసేటప్పుడు ఇక్కడ ధ్యానం అనేది కొంచెం తక్కువ అయిపోయి ఈ సాంగత్యంలో ఎక్కువ పడ్డా. సాంగత్యంలో పడి పిరమిడ్లోకి వెళ్తాము. పిరమిడ్లోకి వెళ్ళి ఎంజాయ్మెంట్ టూర్సే. ధ్యానం చెయ్యాలి అనే ఆలోచనతో ఫస్ట్ ఫస్ట్ నేను, నాతో పాటు ఉన్న ఆడవాళ్ళందరూ అలా వెళ్ళలేదు. చాలా మంది అక్కడ మనకి కావలసిన వ్యక్తులు ఉంటారు, లేకపోతే మనకి టైం పాస్ చేసే వ్యక్తులు ఉంటారు. అక్కడ కూడా ఊసలాడే వాళ్ళు ఉంటారు, ఊసలాడతామని వెళ్ళేవాళ్ళం. అలాంటి సాంగత్యాలు అన్ని కట్ చేయడానికి నాకు 3 సంవత్సరాలు పట్టింది. సో ధ్యానం చేసినా, ధ్యాన మార్గంలో ఉన్నా కూడా, అంటే మనం ఈ యొక్క తోవలో నుంచి వెళ్ళిపోయి మన కుటుంబం ఇబ్బందిలో పడే ఇష్యూస్ వచ్చింది. పెద్ద పాము అప్పుడే మనం అలర్ట్ అయ్యాం. అలర్ట్ అయ్యేటప్పుడు సరిదిద్దుకోవడం అనేది మొదలుపెట్టింది. అప్పటికి మనకి వ్యక్తుల గురించి తెలుసుకుంటాం. వ్యక్తులు, ఫ్రెండ్స్, డైవర్ట్ చేసేవాళ్ళు. పరమగురు పత్రిజీనే కూడా మరిపించేటట్టు క్లాసులు చెప్పి ఎవరికి వాళ్ళు అదొక క్రియేట్ చేసి అన్నిటినీ మనకి అర్థమైపోతుంది. సాధన చేయకుండా ఎంజాయ్మెంట్ మాత్రం చేసే వాళ్ళకి ఇది అర్థం కాదు. సాధన కూడా చెయ్యాలా, ఇది కూడా ఉండాలా. సో అప్పుడు 2 అనుభవాలు మనకి వస్తాయి. అలా అనుభవాలు తెచ్చుకున్నాను నేను. ఆ అనుభవాలు తెచ్చుకున్న తర్వాత కూడా వెంటనే నేను ఆ ఒక ఊబిలో నుంచి బయటికి రాలేదు. కానీ సాధన మెల్లిగా పెంచావు. అలా సాధన పెరిగే కొద్దీ సాంగత్యం వ్యక్తులతో చేయరాదు అనేది అర్థమైంది. వ్యక్తులతో సాంగత్యం చేయరాదు. నో వ్యక్తి సాంగత్యం, ఓన్లీ శక్తి సాంగత్యం అనే స్థితిలోకి ఇప్పుడు ఈ యొక్క విఎంసి మలయాళం పెట్టిన తర్వాత స్ట్రిక్ట్లీ మనం పరమగురు పత్రిజీ చెప్పనిది ఒకటి ఏదైనా చెప్తుంది అంటే ఇది. వారు చెప్పిన 18 ఆదర్శ సూత్ర అదన్నీ చెప్తున్నారు. కానీ విఎంసి ఒక పెద్ద ఒక సందేశం ఇస్తుంది. నువ్వు ఎవరితో వ్యక్తి సాంగత్యం చేసినా నీ ఆత్మీయ ప్రగతి నీకు ఈజీగా, సునాయాసంగా జరగదు. నీ లోపల ఉన్న శక్తితోనే సాంగత్యం చేయు అనేది. ఎప్పుడైతే శక్తితో సాంగత్యం చేసిందో నా యొక్క ఆరోగ్య సమస్యలు, లేకపోతే నా యొక్క భౌతిక జీవితము, నా కుటుంబ జీవితము అనే దాంట్లో నుంచి బయటపడి సామాజిక సేవ, అంటే సీమ అనే ఈ యొక్క వ్యక్తి ఈ ప్రపంచం కోసం ఏ సేవ చేయగలదు అనేది రాష్ట్ర స్థాయిలో సేవ చేయడం మొదలుపెట్టాం. జిల్లా స్థాయిలో కాదు, ఊరి స్థాయిలో కాదు, రాష్ట్ర స్థాయిలో 14 జిల్లాలో విఎంసి మలయాళం క్రియేట్ చేసి ప్రపంచనం విప్లవాత్మకంగా మెడిటేషను, సస్యాహార శాకాహార విప్లవాత్మకమైన అవేర్నెస్, ఎవ్రీడే జూమ్ సెషన్స్, ఎవ్రీడే బ్రహ్మముహూర్త ధ్యానాలు. అలాగా ఎంత అలర్ట్ అయిందంటే 1000 కొద్ది కుటుంబాలు కేరళలో కంప్లీట్ 100% కుటుంబాలు ప్యూర్ వెజిటేరియన్ గా మారాయి. కొన్ని 1000 కుటుంబాలు ఎవ్రీడే మెడిటేషన్ చేస్తున్నారు. ఎంతో మంది జీవితాల్లో భారీ మార్పులు వచ్చాయి. వారిని నమ్మారు. వారు ఈ యొక్క శ్వాసం అనే గురువుని నమ్మారు. సత్యాన్ని, కార్యకారణ సిద్ధాంతాన్ని, కర్మ సిద్ధాంతాన్ని నమ్మారు. ఎంతో మంది క్యాన్సర్లో నుంచి బయటికి వచ్చాయి. డైవర్స్ అయిపోయిన వాళ్ళు కూడా కలిసి బ్రతుకుతున్నారు. పిల్లల ద్వారా ఇబ్బంది పడేవాళ్ళు ఆ క్షమాపణ ఎలాగా, అంటే ఇతరులతో శత్రువులతో ఉన్న వాళ్ళు, ఎన్నెన్నో లక్షల రూపాయలు నష్టపోయిన వాళ్ళు, కుటుంబంలో నుంచి వేరైన వాళ్ళందరూ కూడా నన్ను వాళ్ళు చేశారు అనేది కాదు, మనకి ఎవరైనా ఇబ్బంది కలిగిస్తున్నారు అంటే వాళ్ళని క్షమించడం ఎలాగా, అంటే ఇదంతా రివర్స్ గేర్. వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలి, నువ్వు మారితే వాళ్ళు మారుతాయి అనే సరైన సత్యాన్ని చెప్పడం ద్వారా కొన్ని 1000 కుటుంబాలు ఇవాళ ఆనందంగా జీవిస్తున్నారు, సాధన చేస్తున్నారు, దీని గురించి ఇతరులకి తెలియచేస్తున్నారు. వాళ్ళు కూడా ధ్యాన ప్రచారం చేస్తున్నారు, శాకాహార ప్రచారం చేస్తున్నారు. ఎవ్రీ సండే చిల్డ్రన్స్ కోసం స్పెషల్ మెడిటేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో అలాగ పిల్లలు కూడా ధ్యానం అనేది జీవితంలో ఒక భాగంగా మారారంటే, రాష్ట్ర స్థాయి వర్క్ చేయాలి అంటే ఆచరణ. ఓన్లీ శక్తితో సాంగత్యం చేసే వాళ్ళకి వారి యొక్క కుటుంబంలో పరిపూర్ణమైన సపోర్ట్ నాకు దొరికింది. నాలో మార్పు రావడం బట్టే
నా భర్తలో మార్పు, నా పిల్లల్లో మార్పు, నాకు ఇంత సపోర్ట్ జరిగింది. సో ఇవాళ రాష్ట్ర స్థాయి వెజిటేరియన్ మెడిటేషన్ ఛానల్ మలయాళం అనేది విప్లవాత్మకంగా కేరళ రాష్ట్రంలో దున్నుకుపోతుంది, దున్నేస్తుంది. ఒకప్పుడు ఎంతో మంది మనల్ని చాలా బ్యాడ్గా ఆత్మీయ మనోరోగి అని యూట్యూబ్లో పెద్ద పెద్ద వాళ్ళు నా గురించి చెప్పేవారు. డాక్టర్స్ ఈవిడ ఛానల్ చూడకూడదు, ఈవిడ చెప్పినట్టు కళ్ళు మూసుకోకూడదు, మీకు పిచ్చి వస్తుంది అని డాక్టర్స్ ఓపెన్గా చెప్పారు. నేను ఒకటే చెప్పాను, నిజంగా నువ్వు కళ్ళు మూసుకొని నీ లోపల అంటే అన్ని రకాల పిచ్చులు ప్రతి మానవుడికి అన్ని రకాల పిచ్చులు ఉందయ్యా. కొంతమందికి కామ పిచ్చి ఉంటుంది, కొంతమందికి డబ్బు పిచ్చి ఉంటుంది, కొంతమందికి పేరు పిచ్చి ఉంటుంది, కొంతమందికి అధికార పిచ్చి ఉంటుంది, కొంతమందికి పదవి ప్రశస్తి అనే పిచ్చి ఉంటుంది. ప్రతి ఒక్కడికి పిచ్చి ఉంది, ఏదో ఒక పిచ్చి ఉంది, కరెక్టే. కానీ కళ్ళు మూసుకొని కూర్చుంటే మనసుకి విశ్రాంతి. అది మనసుకి విశ్రమమే మెడిటేషన్. ధ్యానం అంటే శూన్యం, ఆలోచనారహిత స్థితి. అంతేగాని కొంతమంది కళ్ళు మూసుకొని కూర్చొని ఇలాగ కామం గురించి ఇతరులతో సెక్స్ చేసేటట్టు, ఇతరులను ఎలా మోసం చేయాలి, ఇతరుల స్థానాన్ని ఎలా దక్కించుకోవాలి, ఎలా డబ్బు సంపాదించుకోవాలి, ఎలా ఇతరుని మోసం చేసుకోవాలని ఆలోచించే వాడికి పిచ్చి ఉంటుంది. పిచ్చి తగ్గదు, ఉన్న పిచ్చి ఇంకా మరింత రెట్టింపవుతుంది. కానీ కళ్ళు మూసుకొని ఏ ఆలోచన లేకుండా నీ సహజమైన శ్వాస మీద ధ్యాస పెట్టి నువ్వు ఆ మౌనంలో, నువ్వు ఆ శూన్యంలో, నీ సహజమైన ఆత్మస్థితిలో నువ్వు కంటిన్యూ అయిపోతే సగ్గల్ల పిచ్చులు తీరుతాయి. సగ్గల్ల పిచ్చికి ఇది ఒకటే ఔషధం అని వాళ్ళకి చెప్పేటప్పుడు ఇప్పుడు డాక్టర్స్ కూడా మీరు మెడిసిన్ మానేసిన మెడిటేషన్ మానకండి అని చెప్పడం మొదలుపెట్టారు. ఎంతో మంది డాక్టర్స్ మెడిటేషన్ మొదలు పెట్టారు. ఎంతో మంది సైకియాట్రిస్టులు, సైంటిస్టులు, ఇంజనీర్స్, లాయర్స్, సినిమా ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, పోలీస్ మేధావులు, ఇంటెలిజెన్స్లో ఉన్నవాళ్ళు, ఎంతో మంది విఎంసీలో గొప్ప 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 స్థితిలో ఉన్న వాళ్ళు కూడా మెడిటేషన్ చేసి ఇతరులకి అది తెలియచేస్తున్నారు. టీచర్స్, సర్వసాధారణమైన తల్లులు తండ్రులు అది వేరు. సో అలాగా అంటే ఈ ఒక్కటి అంటే మన లోపల మన ద్వారా మన సత్యాన్ని తెలుసుకున్నప్పుడు మన ఆలోచనలతో కూడా మనం ఈ ప్రపంచంలోకి డిసాస్టర్స్ వేవ్స్ పంపించకుండా ఉంటే, నా జీవితంలో జరిగేది అన్నిటికీ కారణం నేనే అని ఎప్పుడైతే నేను తెలుసుకున్నానో నాలో శక్తి పెరిగే కొద్దీ నాలో అర్థమైంది. ధ్యానం చేసేటప్పుడు నిరంతరం ధ్యానం చేస్తే, ఒక రోజు కూడా మానేయకుండా ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మన లోపల పరివర్తన జరుగుతుంది. నిరంతరం ఆత్మలో అభిషేకం అనేది జరిగేటప్పుడు ఖచ్చితంగా ఆత్మశుద్ధి జరుగుతుంది. ఆత్మలో అభిషేకం జరిపించాల మనం విశ్వశక్తితో. అప్పుడు మనలో అంతరంగ శుద్ధి జరిగి మన లోపల అపారమైన విశ్వశక్తి సేవ అవ్వడం మొదలు పెడతారు. ఎప్పుడైతే ప్రాణశక్తి అపారంగా తీసుకుంటారో అవగాహన పెరుగుతుంది. మన దృక్పథాల్లో విపరీతమైన గొప్ప గొప్ప మార్పులు జరుగుతాయి. ఆటోమేటికలీ సత్యాలన్నీ అవగతం అవుతుంది. ప్రతి కార్యం వెనకాల కారణాలు అర్థమయ్యేటప్పుడు అంగీకారతత్వం పెరుగుతుంది. ఎప్పుడైతే మన లోపల ఉన్న ఈ యొక్క అసంతులనమైన అంటే అసంతులితమైన మన ఇన్బ్యాలెన్స్ అంటే మనకి కోపతాపాలతో అర్థం కాకుండా మనం రిలీజ్ చేసే అన్ని వేవులు కట్ అయిపోతాయి. ప్రతిదానికి కారణం నేనే, సరి అవ్వాల్సినది నేనే, సరి చేసుకోవాల్సినది నా బుద్ధినే, సరి అవ్వాల్సినది మారవలసినది నేనే అనేది అర్థమయ్యేటప్పుడు కంప్లీట్ డిసాస్టర్స్ వేవ్స్ నాలో నుంచి వెళ్ళడం స్టాప్ అయిపోతుంది. నాలో నుంచి ప్రకృతికి ఇతరులకి ఎలాంటి ఇబ్బంది రాని స్థితిలో వస్తాయి. సో ఎప్పుడైతే శక్తి పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్లీ నాకు ఎక్కడెక్కడ నొప్పులు ఉన్నాయో, ఎక్కడెక్కడ రోగాలు ఉన్నాయో అదంతా నాకి శుద్ధి ద్వారా అదంతా క్లియర్ అయిపోతుంది. ఆ తర్వాత నా శక్తితో ఏం చేయాలి అనే ఆలోచన అనేది, అది నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అనేది నా శరీరాన్ని సద్వినియోగం చేయడం మొదలుపెట్టాం. నా వాక్కును సద్వినియోగం చేయడం మొదలుపెట్టాం. నా యొక్క నైపుణ్యం, నా యొక్క టాలెంట్, జ్ఞానాన్ని నేను ఇతరుల ముందు ఎక్స్ప్రెస్ చేసే విధానంలో అన్ని చాలా అద్భుతమైన మార్పులు వచ్చాయి. సో ఎందుకంటే ఎప్పుడైతే మన నాడీ మండలి శుద్ధీకరింపబడుతుందో మనకి వ్యక్తిపరమైన మన శారీరకమైన సమస్యలు ఫస్ట్ క్లియర్ అయిపోయిన తర్వాత మనం ఈ యొక్క విశ్వ కళ్యాణం కోసం ఎన్నికపడుతుంది, ఎంపిక అవుతుంది. ఆ అర్హత మనకి దక్కుతుందంటే యూనివర్స్ చూసుకుంటుంది మళ్ళా. లేకపోతే కేరళ లాంటి రాష్ట్రాల్లో ఈ లెవెల్లో ధ్యాన ప్రచారం, శాకాహార ప్రచారం, అలాగే పిరమిడ్ కడుతున్నారు, పిరమిడ్ ప్రచారం ప్రతి ఒక్క గుడిలో కేరళలో పిరమిడ్లే. సో వాటి యొక్క ఎనర్జీస్ని ఎలా సద్వినియోగం చేయాలి, దేహం క్షేత్రంగా ఉన్న వాళ్ళు మాత్రమే క్షేత్రంలోకి ప్రవేశించాలి. నాన్ వెజిటేరియన్ ఫుడ్ అనే శవ కూరలు తినిన తర్వాత శ్మశాన సమానమైన దేహంతో నువ్వేం చేసినా అది ఎలాంటి ఇబ్బందులు నీకు తెలియచేస్తోంది, ప్రకృతి వైపరీత్యాలు ఎందుకు జరుగుతోంది. సో ఈ ప్రకృతి మాతని, ఈ భూమిని ఒక మానవుడు కాపాడుకోవాల్సిన బాధ్యతలోంచి తను తప్పించుకున్నప్పుడు, మానవుడు పరాజయం పొందేటప్పుడు
తన తిండి కోసం, తన బతుకు కోసం ఈ ప్రపంచాన్ని చాలా ఎక్స్ప్లాయిట్ చేసేటప్పుడు ప్రపంచం తనను తాను ఎలా కాపాడుకుంటుంది, దాని యొక్క వైషమ్యాలు జనాలు ఎలా ఎలా ఎలాగా ఎదుర్కోవాల్సి ఉంటుంది, ప్రకృతి వైపరీత్యాలుగా కేరళలో జరిగే ప్రతి ఒక్క ఇబ్బందులకి కారణం మానవుడి యొక్క ఈ యొక్క హింసాత్మకమైన నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినడము, అలాగే ధర్మంలో, అహింసలో, సత్యంలో జీవించకపోవడమే కారణమని చాలా గట్టిగా గొప్పగా సత్యసంధంగా చెప్పడం మొదలు పెట్టేటప్పుడు జనాల్లో మార్పు అనేది, ఆలోచనలో మార్పు రావడం మొదలుపెట్టింది. సో మనం ఎప్పుడైతే సాధన నిరంతరం చేసేటప్పుడు మన నాడీ మండల శుద్ధి జరిగి తీరుతుంది. మనకి ఏ ఇబ్బంది, ధ్యాన ప్రచారానికి ఏ ఇబ్బందులు లేవు. మనకి కావలసిన అన్ని సక్రమంగా, ఇప్పుడు ఒక్క సెంట్ భూమి కూడా మాకు ఈ భూమిలో ఉండేది కాదు, అన్ని నష్టపోయిన తర్వాత ఇప్పుడు 50 లక్షల ఇల్లు, 5 సెంట్ భూమిలో 50 లక్షల ఇల్లు రెడీ అయిపోయిందంటే మేమేం సంపాదించటం లేదు, మేమేం బిజినెస్ చేయట్లేదు. నేను నా భర్త కంప్లీట్గా దీనికోసం సమర్పించున్నా. సో ఇదంతా ప్రకృతి ఇచ్చుకున్న వరము. మెరకబా పిరమిడ్, పెద్ద మెరకబా పిరమిడ్ కట్టాం. సో అదంతా ఇప్పుడు 14వ తారీఖు మన గృహప్రవేశం. సో ఇదంతా జరుగుతుంది అంటే చెయ్యవలసినది మనం పర్ఫెక్ట్గా చేసిపోతే ప్రపంచం మనల్ని వాడుకుంటారు, ప్రపంచం మనల్ని ఎన్నుకుంటారు. సో ప్రపంచం ఎన్నుకోవాలి అంటే మనుషులు మనల్ని అంగీకరించకపోవచ్చు, కానీ ప్రకృతి మాత, ప్రపంచం, పరమ గురువులు మనల్ని అంగీకరిస్తారు, మనల్ని ఎన్నుకుంటారు. సో ఆ ఎంపికకి మనం ఎంత సమర్పించి నిత్యం సాధన చేసుకోవాలి. మన లోపల నుంచి అశాస్త్రీయత, అసత్యము, సత్యసంధత లేకపోవడం, ఎలాంటి దుష్ప్రవర్తన, ఎలాంటి అనాదరణతో కూడిన మాటలు కానీ, తీరు కానీ ఏమీ కూడా ఈ ప్రపంచంలోకి వేవ్స్ రూపంగా వెళ్లకుండా మనం కట్టుదిట్టంగా ఉండాలి. ప్రతి నిమిషం అవేర్నెస్గా ఉండాలంటే నిరంతర ధ్యానం, సాంగత్యం మనతో చేయాలా. నేను అదే చేశాం, వ్యక్తులతో సాంగత్యం కంప్లీట్ స్టాప్ చేశాం. శక్తితో సాంగత్యం చేసి, ప్రతి ఒక్కరూ శక్తితో సాంగత్యం చేస్తే విప్లవాత్మకమైన మార్పు, భూమి యొక్క అసెన్షన్, ఓల్డ్ ఎనర్జీ నుంచి భూమి ఎలా న్యూ ఎనర్జీలకు అసెంట్ అవుతుంది అనేది వాళ్ళకి తెలియచేసేటప్పుడు మంచి మార్పులు వస్తున్నాయి. ఇది ఒకటే నాకు తెలుసు, మీరు కూడా ఇలా చేయండి, గొప్పగా ఉన్న స్థితిలోంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళండి. ఓకేనా? థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఎంతో అద్భుతంగా చెప్పారు ధ్యానం ద్వారా మన అనారోగ్య సమస్యల్ని ఎలా తగ్గించుకోవచ్చు అనేది. సో మై డియర్ ఫ్రెండ్స్, మనకి ఎవరు హీలింగ్ చేస్తారు, ఏదో చేస్తారు, సో ఇలాంటివి ఏమీ అక్కర్లేదు. ఎవ్వరు మనకి హీలింగ్ చేయరు. పత్రిజీ గారే చెప్పారు, హీలింగ్ అనేది లేదు. మనకి ధ్యానం ద్వారా మనల్ని మనమే హీలింగ్ జరుగుతుంది ఆ విశ్వశక్తి ద్వారా. సో ఎవరో అంటే ఇప్పుడు చాలా మంది కొత్త వాళ్ళు ధ్యానంలోకి వస్తున్నారు, తెలీదు మేము సీనియర్ మాస్టర్ మనల్ని మేము హీలింగ్ చేస్తామని, సో వాళ్ళ దగ్గర మిస్బిహేవ్ చేయడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో ప్లీజ్ బీ అవేర్ ఉమెన్స్ అండ్ ఎవ్రీ వన్. అలాగే ఎవ్వరు ఎవరికి శక్తిపాతం చేయలేరు. పత్రిసారి స్వయంగా చెప్పారు, ఎవ్వరు ఎవరికి శక్తిపాతం చెయ్యలేరు. మనకి మనమే ధ్యానం ద్వారా మన ఆ విశ్వశక్తి ద్వారా, ధ్యానంతో వచ్చే విశ్వశక్తి ద్వారా మన యొక్క నాడీ మండల శుద్ధి అనేది జరుగుతుంది. మన అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం తొలగించుకోవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, చాలా అద్భుతంగా చెప్పారు. ఎంతో చక్కని విషయాలు, రియల్లీ అందరికీ అర్థమైన విధంగా చెప్పారు. కరెక్ట్ అండి. అంటే ఈ విషయం మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నారంటే, మేడం చెప్పింది ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే, మీరు ఎవరైనా కావాలంటే పత్రిసారి వీడియోస్ చెప్పండి. ఎవ్వరు ఎవరికి శక్తిపాతం చెయ్యరు, చేయలేరు. ఇలాంటివి ఎవరైనా మీ ముందుకు వచ్చి మీ నొప్పులు నేను తగ్గిస్తాను, మీకు శక్తిపాతం చేస్తాను, సో డోంట్ బిలీవ్, ఇలాంటివి నమ్మకాలు నమ్మకండి. ధ్యానంతో కావాలంటే మీరు ప్రకృతి వైద్యం, ఆయుర్వేదం వైద్యం ఇలాంటివి వాడుకోండి. వాడుకుంటూ ధ్యానం ద్వారా, ఎందుకంటే అసలు వాడద్దు మాకు ఫుల్ బెడ్ మీద ఉన్నా కూడా ధ్యానం చేయమని ఎవరు చెప్పరు. సో ధ్యానం చేస్తూ, ఎందుకంటే ధ్యానం ద్వారా 100% వాళ్ళ రోగాల్ని తగ్గించుకున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ మన ముందుకు వచ్చి ప్రత్యక్షమై మనకు వాళ్ళ అనుభవాలు చెప్తున్నారు. సో ప్రకృతి వైద్యం ఉంది, చక్కగా ఫాలో అవ్వండి, ధ్యానం చేసుకోండి. ఇంట్లోనే ఉండి ధ్యానం చేసుకోవచ్చు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. సో మన ఇంట్లోనే చక్కగా ధ్యానం చేసుకోవచ్చు. యా సార్, మేడం మాట్లాడే అవకాశం ఇస్తారండి, ప్లీజ్ స్టే చేయండి జూమ్ లో. నిమిషమ్మా. సో ఇప్పుడు థ్యాంక్ మనం యూ. ఒక ఆత్మజ్ఞాని ఎప్పుడు కూడా నేను నిన్ను తగ్గిస్తానని చెప్పరు, నీ రోగాలు నేను ఎస్ ఎస్. తగ్గిస్తానని ఒక ఆత్మజ్ఞాని చెప్పరు. అది పరమగురు పత్రిజీ చెప్పింది కదా, మనకి మనమే నీకు నువ్వు తగ్గించగలరు బాబా అని చెప్పేవాడు ఆత్మజ్ఞాని. ఎస్.
యా. సో ధ్యానంతో 100% మనం తగ్గించుకోవచ్చండి హ్యాపీగా కూడా. ఎస్, మేడంతో మాట్లాడాలనుకున్న వాళ్ళు ప్లీజ్ స్టే చేయండి. యా, థ్యాంక్ యూ అండి. ఈరోజు మేడంతో అద్భుతమైన జ్ఞానం తీసుకున్నాం. రేపటి ఇంకొక కార్యక్రమంలో ఇంకొక గ్రాండ్ మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్.